అందరూ క్లాప్స్ కొడితే సరిపోతుంది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు వీడియో వచ్చి మా పాప బర్త్డే రోజు వీడియో అండి. చాలా లేట్ అయిపోయింది. లాంగ్ వీడియో పెట్టడానికి నాకు అస్సలు అవ్వట్లేదు. ఓన్లీ షార్ట్ వీడియోలు అయితే పెట్టగలుగుతున్నాను, కానీ లాంగ్ వీడియోలు పెట్టడానికి ఖాళీ ఉండట్లేదండి. చాలా పనులు ఉంటాయి, దానివల్లే అవ్వట్లేదు. ఇంకా బర్త్డే రోజు ముందు రోజు అనమాట. నైట్ 9:30 అవుతుంది. మెహందీ పెట్టుకుంటుంది. నేను బయటకు వచ్చి చూస్తే ఎప్పుడు కేక్ తెచ్చి కట్ చేయించేదాన్ని. నేనైతే ఆ రోజు అస్సలు నా మూడ్ ఏం బాగాలేదు, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకా చెయ్యాలని చెప్పేసి నేనైతే ఏమీ తేలేదు. 9:30 అయిపోయింది. ఇంకా అప్పుడు చూసి అనుకున్నాను, దీన్ని ఎందుకు బాధ పెట్టడం, నాకున్న హెడేక్స్ వల్ల ఏదైనా కూడా మనకి బోల్డ్ అన్ని టెన్షన్లు అయితే ఉంటాయి కదా, దానికి పిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం, ఎప్పుడు చేస్తాను కదా అని చెప్పి అప్పుడు వెళ్ళి పెద్ద కేక్ అయితే ఏమీ తీసుకోలేదు. అన్నీ చూసాను. కునాఫా కేక్ కనిపించింది. సరే ఎప్పుడు ట్రై చేయలేదు, దానికి కూడా బాగా ఇష్టం అని చెప్పేసి ఇంకా అదే తీసేసుకున్నానండి. పెద్ద కేక్ ఏంటంటే నెక్స్ట్ డే ఎలాగో కట్ చేస్తుంది కదా, ఇంకెందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకా కునాఫా కేకే తీసుకొని వచ్చేసాను. ఇదైతే నేనేం సెలబ్రేట్ చేయనని బాగా ఫిక్స్ అయిపోయింది. నా మూడ్ బట్ అయితే ఫుల్గా పడుకుండిపోయింది. మామూలుగా ఏంటంటే దీనికి సెలబ్రేషన్స్ అంటే బాగా ఇష్టం. అంటే నేను ఏదైనా సర్ప్రైజ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి, విష్ చేసేయాలి, ఇదంతా బాగా ఇష్టం అండి. ఇంకా నేను చేయనని చెప్పి పడుకుండిపోయింది. ఇంకా నేను తెచ్చానని కూడా తెలియదు అనమాట. ఇంకా నైట్ నిద్రలో లేపాను చాలాసేపు, కానీ లేవలేదు. లేచిన తర్వాత ఇంకా విష్ చేసి కేక్ అయితే ఇచ్చాను. ఇంకా కేక్ తిన్న తర్వాత నిద్ర మొత్తం వదిలేసింది. కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. వాళ్ళ అన్నయ్యకి కూడా పెట్టినట్టు పెట్టి ఎలా తినేస్తుందో చూడండి. అడుగుతుంది, ఎక్కడ తెచ్చావు కునాఫా కేక్, ఇక్కడెక్కడ దొరుకుతున్నాయని. రెడ్ వెల్వెట్కి ఎప్పుడు వెళ్తాం కానీ అక్కడైతే ఎప్పుడు లేదు. ఈ మధ్య కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంతకుముందు చూశాను కానీ ఎప్పుడు ఈ కేక్ అయితే లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అక్కడ కాస్ట్ కూడా ఒక 200 అలా పడుతుంది. ఇంకా అలా మాట్లాడుకొని అడుగుతుంది, ఎంత ఏంటి, అంతేనా, 200ఏనా కునాఫా కేక్, టేస్ట్ చాలా బాగుందని కూర్చొని అప్పుడే తినేశారు మొత్తం అంతా కూడా. ఇంకా మార్నింగ్ తొందరగా లేవాలి, తొందరగా పడుకో అని చెప్పేసి అంటే పడుకుందండి. మార్నింగ్ 7కే స్కూలు. ఇంకా గబగబా లేచి దీపం పెట్టుకొని స్నానాలు చేసి దీనికి స్నానం చేయించుకొని రెడీ చేయించినప్పటికీ నాకు వీడియో అయితే తీయడం అవ్వలేదు. ఫాస్ట్గా తీసుకొచ్చాను. ఇది వాళ్ళ స్కూల్ పక్కనే ఉంటుంది అనమాట ఈ గుడి. ఆల్రెడీ ఈ గుడి వీడియో నేను లాస్ట్ టైం పెట్టాను కదండి, గుడి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలు అవన్నీ కూడా పెట్టాను. షార్ట్ వీడియోలో ఉంటాయి చూడండి. ఇక టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం. అన్ని దేవుళ్ళు కలిపి ఒకే గుడిలో ఉంటుందండి. కొత్తగా కట్టారు ఈ టెంపుల్ అయితే. వీళ్ళ స్కూల్కి పక్కనే అనమాట. ఒక పక్క అసెంబ్లీకి వెళ్ళాలి, టైం అయిపోతుందని పూజ చేయించుకున్నాం. ఇంకా మార్నింగ్ అంతా అలా హడావిడిగా అయిపోయిందండి. మధ్యాహ్నం నుంచి మా వాళ్ళు పెళ్ళి ఉంది కదా ఇంట్లో, షాపింగ్ పెట్టారు. ఇంకా ఒక్కటే ఫోన్లు అనమాట. ఎక్కడ ఉన్నావు, వస్తున్నావా లేదా అని చెప్పి ఫోన్ మీద ఫోన్లు. సరే నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమ్మా, మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా అంటే, లేదు నాకు బోర్ కొడుతుంది, నేను వస్తానని చెప్పేసి నాతో వచ్చిందనమాట. ఇంకా మా వాళ్ళందరూ అప్పటికే వెళ్ళిపోయారు. వీళ్ళందరూ షాప్లోనే విష్ చేసేస్తున్నారు. మా అమ్మ, కళ అందరూ కూడా. ఇంకా కొందరు తీయలేదు నేను. అయితే మా అమ్మ ఏమో, నువ్వు వచ్చిన వరకు నేను చీర ఏం సెలెక్ట్ చేసుకోనని చెప్పి నన్ను రాగానే పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళి ఏం చూసినా కూడా అక్కడికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతుంది. ముందు నాకు చూస్తావా చూడవని చెప్పేసి. ఇంక వీళ్ళందరివి కూడా చూస్తున్నాను, ఏమేమి తీశారు ఏంటని చెప్పేసి అడుగుతున్నాను. షాపింగ్కి వెళ్ళారంటే ఇంకా తొందరగా కదలరు కదా, ఒకదానికి వెళ్ళి 10 చీరలు అయితే తీస్తారు. ఇది డాబా గార్డెన్స్లో ఉంటుంది కదా లక్కీ, అక్కడికి వెళ్ళారండి ఫస్ట్. పెట్టుబడి చీరలకి వాటికి బడ్జెట్లో ఏమైనా కావాలంటే మనకి రెగ్యులర్గా మేమైతే ఎక్కువగా ఇక్కడికే వెళ్తాము, లక్కీ, ఆర్కే అవి. ఇంతకుముందు అయితే ఎక్కువగా ఆర్కేకి వెళ్ళేవారు. ఈ మధ్య కొంచెం ఎక్కువగా లక్కీలు ఎక్కువగా బ్రాంచ్లు ఉంటున్నాయి కదా, ఇక్కడికైతే వెళ్తున్నారండి. అమ్మకి చీర చిన్నది గుచ్చినా కట్టదు, బరువు ఉండకూడదు, చీర బాగుండాలి, బోల్డ్ రూల్స్ చెప్తుంది. అందుకని నాకు ఎప్పుడైనా కొనాలన్నా కూడా భయం అనమాట. కాటన్ చీర కొన్నా ఏదో ఒకటి చెప్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నువ్వే సెలెక్ట్ చేసుకో అంటే, ఆల్రెడీ అప్పటికి ఏదో చూసి పెట్టింది. నేను వెళ్ళాక మంగళగిరిలో చూపించమన్నాను. పట్టు అయితే ఆవిడ క్యారీ చేయలేదు కదా, మంగళగిరిలో చూపించమంటే ఈ శారీ అయితే బాగుంది అంటే జరీ కూడా గోల్డ్ జరీ వచ్చిందనమాట. మిగతా వాటికి సిల్వర్ జరీ వచ్చింది. నాకైతే అంత ఎక్కలేదు. గోల్డ్ జరీ ఉంది. మా అమ్మ కలర్ కూడా ఈ కలర్ బాగుంటుందని చెప్పి
దీన్నే తీసుకోమని చెప్పి పక్కన పెట్టాను. ఈలోపు ఆర్కేకి వెళ్ళి చూసి వస్తాను, అక్కడ ఏమైనా ఉంటే పోనీ అక్కడ తీసుకుందామని చెప్పి ఆవిడని లక్కీలోనే వదిలేసి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను వెళ్తే మా పిన్ని నేను కూడా వస్తానని అంటే మా పిన్ని నేను మా పాప ముగ్గురం కూడా ఆర్కేకి వెళ్ళాం అనమాట. ఆర్కేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా లోపల పట్టు సారీస్ దగ్గరికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా, ఎందుకంటే పెట్టుబడులు ఆల్రెడీ అక్కడ తీసేశారు కొన్ని. ఇంకా పట్టు సారీస్ అయితే కలెక్షన్ బాగున్నాయండి. ఎక్కడైతే బాగుంటాయి నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు తగ్గిపోయింది బయటికి వెళ్ళి షాపింగ్ చేసేది. ఇంతకు ముందు అయితే ఎక్కువగా కొనుక్కుంటానంటే అది ఈ షాప్లోనే. ఇప్పుడు ఏంటంటే నేను సారీస్ అమ్ముతూ ఉంటానండి, అలా నా దగ్గర ఉంటాయి. లేదు అనుకుంటే ఆన్లైన్లో ఏదైనా నచ్చితే ఆ అకేషన్ బట్టి నేను బుక్ చేసేసుకుంటాను. నాకు బయటికి వెళ్ళి కొనేంత ఓపిక అయితే అసలు ఉండట్లేదండి, తగ్గిపోయింది కంప్లీట్గా ఇంట్రెస్ట్ అనేది. అందువల్ల షాపింగ్కి వెళ్ళి గంటల కొద్దీ ఉండి షాపింగ్ చేయాలంటే అంత ఉండట్లేదన్నమాట ఇంట్రెస్ట్. ఇంకెలాగ ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి మా ఇంట్లో పెళ్ళి కాబట్టి ఇంక వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. మామూలుగా సంక్రాంతి టైంలో కూడా తక్కువ అండి నేను వెళ్ళేది. సంక్రాంతికి కూడా నేను వీడియో పెట్టాను కదా షాపింగ్కి వెళ్ళట్టు, అప్పటికి నేను లేట్ అయిపోయింది షాపింగ్ చేయడం. మామూలుగా ఏంటంటే కొంచెం తొందరగానే చేసేసుకుంటాను, నాకు ఎప్పుడు ఏది నచ్చితే అది తీసేసి ఉంచుకొని ఆ నెక్స్ట్ వచ్చే పండగకి అయితే కట్టేసుకుంటాను. ప్రత్యేకించి ఈ పండగకి తీయాలి, ఈ అకేషన్కి తీయాలని అయితే పెట్టుకోను. చీరలు ఏమైనా నచ్చితే కొనేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా పట్టు సారీస్ చూపిస్తున్నారు, ఇవైతే చాలా బాగున్నాయి. ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి. వింటేజ్లో అడిగితే ఈ ఆరెంజ్ చూపించారు, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా కలరు, అదొకటి బాగుంది. ముందు ఓపెన్ చేసిన పీచ్ కలర్ పింక్ అది కూడా బాగుందండి. ఈ శారీ అయితే బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా అలా చూశాను మొత్తం అంతా. మా అమ్మకి చిన్న వీడియో తీసి పంపించాను, నాకు ఈ కలర్ బాగుంటుందో లేదో వద్దన్నది. మా అమ్మగాని తీసుకుంటే నేను కూడా తీసుకొని ఒకసారి కట్టేద్దామని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ ఉంది కానీ నేను కూడా ఇంకా వాడలేదు. కానీ పట్టులో అయితే లేదు, నాకు బాగా అనిపించింది. కానీ అందరి దగ్గర ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ఈ కలరే ఉంటుంది. కానీ ఒక కలర్ అయినా అంటే ఒక పీస్ అయినా పెట్టుకోవాలండి, కలర్ అంత బాగుంటుంది. అంటే ఒక పీస్ ఉంటే మళ్ళీ రెండోది కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ చాలామంది ఉంది కాబట్టి ఇంకొద్దన్నదని వదిలేసాను. ఇది మౌని చూడండి ఎలా షాక్ అవుతుంది, షాప్లోకి వస్తాను లక్కీలోకి. ఇప్పుడే ఎందాలే వచ్చాను. ఏవి మీవేనండి అన్నీ? ఓకే. ఇంక వీళ్ళందరూ చీరలు అయితే ఏం చేసుకొని ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నారు, తొందరగానే తేల్చేశారు. తొందరగా అంటే ఒక 2-3 అయిపోయింది. ఇంకా ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారండి, ఫ్యామిలీ అంతా వెళ్ళామంటే అదే గోల, అది షాపా లేకపోతే రెస్టారెంట్ ఏమని కూడా చూడరు, అలాగే అరుస్తారు, అలాగే పిలుస్తారు. ఇంకా ఇది జాస్మిన్ పట్టుకొని బుట్టలో పెట్టేసి బాగా తిప్పుతుంది కళ అయితే. ఇంకా పైన బిల్లింగ్ అంతా వేసాక కిందకు వచ్చానండి. కింద ఈ శారీస్ చూశాను, అంటే 1000 రూపీస్లో కొందరికి పెట్టాలన్నమాట. వాటి కోసం చూశాను కానీ మళ్ళీ ఇప్పుడు బిల్లు వేయించాలి 1-2 చీరల కోసం, ఇంకా అంత ఓపిక లేదు. అప్పటికే 3 దాటేస్తుంది అనమాట టైము. ఇంకా లేదు భోజనానికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయామండి. అయితే ఆ పక్కనే ఉన్న నెల్లూరు మెస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము. వీడికన్నా అన్నదానాలు చేసిన వాళ్ళు ఏం బాగా పెడతారు భోజనం. మాకేంటంటే సాటర్డే అయిపోయింది, వెజ్ తినడం కదా ఇంకా దగ్గర ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాం. అప్పటికే చాలా ఆకలి వేసేస్తుంది అందరికీ, ఇంకా లాంగ్ వెళ్తే లేట్ అయిపోద్ది కదా, సరే వెజ్ భోజనాలు కదా నేను మేము ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. అసలు నీట్గా అయితే ఏం అనిపించలేదు, ఏదో అలా తిన్నామంటే తప్పక తిన్నాం అలాగా, ఏదో మామూలుగా ఏదో అన్నదానాలు చేసినట్టు పెట్టారు. అన్నదానం కూడా కొంచెం నయం, కొన్ని వెరైటీలు ఎక్కువ ఉంటాయి, అది కూడా లేదు. ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి ఒక దగ్గర కూడా ఎవరికి ప్లేస్ దొరకలేదులేండి. ఇంకా తినేసి అయితే వచ్చేసి మళ్ళీ పాప కేక్ కటింగ్ ఉంది కదా, వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. గబగబా వచ్చి అసలు ఫాస్ట్గా పాపం సరిగ్గా రెడీ అవ్వడానికి కూడా అవ్వలేదు, టైం అయిపోయింది. ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి కేక్ కట్ చేయించేసి నేనైతే వెళ్ళిపోయానండి. ఒక 10 మినిట్స్ కూడా నేను ఉండలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తోనే కాసేపు ఒక 1 అవర్ అలా ఉండి స్నాక్స్ అవన్నీ తినేసి కొంచెం డాన్సులు అవన్నీ చేసుకొని అయితే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అన్నీ కూడా నేను ఉన్నప్పుడే కొంచెం డాన్స్ అది వేశారు, తర్వాత మరి ఇంకేం చేశారో నాకు తెలియదు డాన్స్లు అవినా. ఇంకా మా గగను వీళ్ళందరూ కూడా కాసేపు అయితే వాళ్ళ ఫోటోలకే వచ్చారండి. వాడికి ఊరు అంత సిగ్గు రాడు కదా, తెలుసు కదా మీకు కెమెరా ముందుకు ఎక్కువను. వాళ్ళందరూ కూడా ఇంకాసేపు ఉండి స్నాక్స్ అవి అన్నీ ఇచ్చుకున్నారు. ఈ వీడియో తర్వాత నాకు పంపించారనమాట, అప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా మా పాప బర్త్డే అయితే ఇలా అయిందండి. ఆ రోజే షాపింగ్ అంతా హడావిడి అయిపోయింది, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Okay,
అసలు